హాయ్ అండి, నేను డాక్టర్ ప్రియాంక, గైనకాలజిస్ట్ వర్కింగ్ అట్ అహల్య హాస్పిటల్ గుంటూరు. ఈరోజు మనం ఐయుఐ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఐయుఐ అంటే ఏంటి, ఎందుకు చేయాలి, ఎవరికి చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. శాంపుల్గా ఇచ్చిన వీర్యకణాన్ని కొన్ని స్పెషల్ వాషింగ్ టెక్నిక్స్తో వాష్ చేయడం వల్ల ఏంటంటే మంచి వీర్యకణాలు, చెడు వీర్యకణాలు అనేది సెపరేట్ అవుతాయి. ఈ మంచి వీర్యకణాలని తీసుకుని ఒక సిరింజ్లో అంటే ఒక కెథటర్లో లోడ్ చేసుకుని గర్భసంచి పై భాగం వరకు ఎక్కిస్తాం. అది కూడా ఎక్కడ అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ అని ఉంటాయి కదా, అక్కడ వరకు తీసుకెళ్ళి ఎక్కిస్తాం. ఇది అట్లా ఎందుకు ఎక్కించాలి అంటే అండం విడుదలైనప్పుడు అండం అనేది ట్యూబ్లోకి వస్తుంది. ట్యూబ్లోకి వచ్చి అది వీర్యకణం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలాంటి టైంలో మనం ఎక్కిస్తే ఏంటంటే ఆ వీర్యకణం ట్రావెలింగ్ డిస్టెన్స్ తగ్గుతుంది అండ్ టైం కూడా తగ్గుతుంది. సో దానివల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ అందుకునే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. అండ్ ఇది ఎవరిలో చేయాలి అంటే ఆడవాళ్ళలో చూస్తే కనుక గర్భసంచి ముఖద్వారానికి సర్వైకల్ మ్యూకస్ అని ఒకటి ఉంటుంది. అది బాగా జిగటగా ఉన్న వాళ్ళల్లో స్పర్మ్స్ అనేవి పైకి వెళ్ళడానికి ఇబ్బంది పడతాయి. అట్లాంటి వాళ్ళకి ఐయుఐ అనేది బెటర్ ఆప్షన్. మగవాళ్ళల్లో ఏంటి అంటే మీ డాక్టర్ గారు మీకు కౌంట్ తక్కువ ఉంది, కదలిక తక్కువ ఉంది వీర్యకణాల్లో అని చెప్తే కనుక వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, భార్య భర్త కలవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఐయుఐ అనే ప్రొసీజర్కి వెళ్ళొచ్చు. అండ్ ద థర్డ్ కేటగిరీ ఈజ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే 1 year పాటు